విన్న ఈ ప్రసంగాన్ని బట్టి ఇన్ని ప్రశ్నలలో మనకు వర్తించిన ఏ ఒక్క ప్రశ్నకైనా సమాధానం లేదు అని అనుకోకండి. సమాధానం లేదని అనుకోకూడదు. అయితే ఖచ్చితంగా సమాధానము ఉంది. ఇక మనము న్యూ ఇయర్లోకి స్టార్ట్ అయ్యాం. ఇప్పటివరకు చెప్పింది పాత సంవత్సరం కథ, ఇప్పటివరకు చెప్పింది పాత సంవత్సరానికి సంబంధించిన ప్రసంగం. ఇప్పుడు న్యూ ఇయర్ కొత్త సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రసంగం. ఎంతసేపు చెప్తానో అని అనుకోకండి. ఇంత చెప్పిన నేను ప్రశ్నలతోనే ముగించేసి ఇంటికి పంపిస్తే ఏమో అంటుంది. వాటికి సమాధానం ఉండాలి కదా. దేవునికి ప్రయారిటీ ఫస్ట్ స్థానం నువ్వు ఇవ్వలేదు, మరి సమాధానం కావాలి కదా. భయం భక్తి కలిగి మనం లేము, సమాధానం కావాలి కదా. పొరుగువారితో ఆ దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారు ఎలా ఉంటారు? ఆయన్నే స్మరిస్తూ ఉంటారు. అది మనలో లేదు కదా. ఇంకా ఏ ప్రశ్నలు? వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి స్థితిలో మనం లేము కదా. ఇన్ని ప్రశ్నలు చూసి సమాధానం లేకపోతే ఎలా? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. తీసిన వారు చదవచ్చు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఏంటంట? ఇదిగో నేను ఒక సూచక క్రియ చేయుచున్నాను. ఇదిగో నేను ఒక సూచక క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. ఇన్ని ప్రశ్నలు ఒక ఎత్తు అయితే ఈ ప్రశ్న ఒక ఎత్తు మనకి కదా. ఏంటంట? ఇప్పుడే నేను ఒక సూచక క్రియ చేయబోతున్నాను, దాన్ని మీరు ఆలోచన చెయ్యరా. ఏంటి ఆయన సూచక క్రియ? ఇప్పుడే చేసే ఆయన సూచక క్రియ ఏంటి? ఎందుకు మనం ఆలోచన చేయాలి? దాని విషయమైన ఆలోచన చేస్తే ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి డిమెరిట్స్, నీలో ఉన్నటువంటి ఆ యొక్క చెప్పుకోలేని ఆ క్వాలిటీస్, అంటే ఇంతవరకు చెప్పిన క్వాలిటీస్ ఏవైతే నీలో లేవో అవన్నీ మనలో స్థిరపడాలంటే మనం చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అంతకంటే ముందు ఆయన చెప్తున్నాడు మనతో, నేను ఇప్పుడే ఒక సూచక క్రియ చేస్తాను, అది ఇప్పుడే మొలుస్తుందంట. ఏంటి ఆ సూచక క్రియ? చూద్దామా ఆ సూచక క్రియ ఏంటో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అందరికీ తెలిసిన మాట, బాగా తెలిసిన మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతం గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏంటంట? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవన్నీ గతించిపోయాయి, ఇక ఏం స్టార్ట్ అయిందంట? అన్నీ క్రొత్తవైపోయాయి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు ఇవ్వలేదే మొదట్లో, అదిక లేదు, అదిక ఉండకూడదు. ఇంక నుంచి మనుషుల నిమిత్తమే దేవుని సన్నిధికి రాకుండా ఆగేటువంటి చింత నీలో ఉండకూడదు. ఎందుకంటే ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడెవడంట? నూతన సృష్టి. నువ్వు ఒక నూతనమైన సృష్టివి. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయేటువంటి మనము ప్రభువు చెంత ఎలాంటి వారమంట? నూతనమైన సృష్టి కలిగిన వారమంట. అందుకే పాతవన్నీ గతించిపోయాయి, అన్నీ క్రొత్తవవుతున్నాయి. మొదలు పెడదామా క్రొత్త జీవితాన్ని మనము ప్రభువులో. ఈ సృష్టి ఎలాంటి సృష్టి తెలుసా? ప్రభువు ఎందుకు ఈ సూచక్రియ మన దగ్గర చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అని అంటే, అన్నీ వదిలేసి ప్రభువు కోసమే జీవించే నూతన సృష్టి. అన్నీ వదిలేసి, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, లోకములో నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కర లేదు, ఏది వద్దు నాకు, నీ ఉంటే చాలు ప్రభా, నీ తోడుంటే చాలు అనుకునే నూతన సృష్టి. స్థితి ఏదైనా స్తుతించేటువంటి నూతన సృష్టి. మన స్థితి మేలుకరమైన స్థితి అయినా కీడుకరమైన స్థితి అయినా దేవుని స్తుతించేటువంటి నూతనమైన సృష్టి. మనము రక్షణను నిర్లక్ష్యం చేసుకోలేని నూతనమైన సృష్టి. మనం గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసుకోకండి. మనం కలిగి ఉన్న ఆ యొక్క రక్షణ గొప్ప రక్షణ.
ఈ గొప్ప రక్షణను మనము ఏం చేసుకోకూడదంట, వ్యర్థము చేసుకోకూడదు. అందుకే నా జనులు జ్ఞానము లేకయే చెడిపోతున్నారు, నశించిపోతున్నారు అని భక్తుడు పలికిన దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారంట. ఎలా నశించిపోతున్నా జ్ఞానము లేక అంటే ఇదిగో ఇవే, ఇవ్వాల్సిన వాటికి సమయాన్ని ఇవ్వం. ఏ విషయాలకైతే సమయాన్ని ఇవ్వకూడదో వాటికి ఇస్తాం. గివ్ అప్, నెవర్ గివ్ అప్, ఈ రెండు మనకి బాగా తెలిసిన విషయాలే కదా. గివ్ అప్ అంటే ఇచ్చేయడం, నెవర్ గివ్ అప్ అంటే ఇవ్వకపోవడం. కుటుంబ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, సమయం ఒకంత లేట్ చేసుకోవాల్సిన సమయానికంటే ఒకంత 5 నిమిషాలు లేట్గా ప్రారంభించామనుకోండి, టైం అయిందిలే ఏం చదువుతాంలే, ఒక అధ్యాయమే 2-3 చదివితే చాలు, వద్దు నెవర్ గివ్ అప్ అని చేస్తాం. అదే శారీస్, షాపింగ్, ఈటింగ్, వీటికి టైం ఇంకా ఇంతేలే, ఇంకా ఉందిలే సమయం, గివ్ అప్. కాదు కాదు, ఎవడైనా క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయేదో సమస్తమును క్రొత్తవవుతున్నాయి. మన బ్రతుకులు మారాలి, మన బ్రతుకులు క్రొత్తగా ఉండాలి, మన బ్రతుకు క్రొత్తగా ఉండాలి. మనం ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్పితే క్రీస్తు రాజ్యమును చేరుకోలేడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, క్రీస్తులో బాప్తిస్మం పొందుకొని రక్షింపబడ్డ మనము క్రొత్తదనంగా ఎలా ఉంటామో ఆ క్రొత్తదనం మన జీవిత పర్యంతం వరకు అలాగనే ఉండాలన్నమాట. అప్పుడే సువాసన కలిగిన జీవితాన్ని మనము, సువాసన భరితమైన జీవితాన్ని మనము జీవించగలిగే వారంగా ఉంటామన్నమాట. కాబట్టి నూతనమైన సృష్టి మనం. ఆయన ఇప్పుడే చేస్తా సూచక క్రియ అంటున్నాడు. ఏంటి ఆ సూచక క్రియ అంటే, గుడ్డివాడు నడవడము, చెవిటివాడు వినడము కాదు. చెడిపోయిన నీ హృదయం, ఇంకా పతనమవుతున్న నీ హృదయాన్ని మార్చుకోవడానికి మనకు ఒక అవకాశం ఆయన ఇస్తున్నాడు. సంవత్సరం గతించి సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటే అర్థం ఏంటి, మన బ్రతుకును మార్చుకోవడానికి ఇంకొక అవకాశం దేవుడు మనకు ఇస్తున్నాడని అర్థం. మార్చుకుందాం. మార్చుకోకపోతే, మారు మనస్సు చేసుకోకపోతే, మారు మనస్సు నీకు అక్కర లేదు అనుకుంటే కత్తి పట్టుకొని వస్తాను అన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో మనం ఆ మనసు చూస్తాం. మారు మనస్సు నీకు అక్కర్లేదనుకుంటే, మారు మనస్సు నువ్వు పొందకుంటే, ఇప్పటికైనా మార్పు నీలో రాలేదు అని అంటే, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఆయన చేతిలో ఉన్నాం మనమంతా, భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. జీవము కలిగిన దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని చేతిలో, జీవము కలిగిన దేవుని నీడలను ఆశ్రయిస్తూ ఉన్నవారం మనం. నూతనమైన సృష్టి మనం, నూతనమైన సృష్టి. ఇన్ని మాటలలో ఏ ఒక్కరికైనా, ఏ ఒక్క విషయమైనా తట్టి నేను మార్పు చెందాలి అని అనుకుంటే మాత్రం దయచేసి మాట గుర్తుపెట్టుకోండి. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టి దేనిని ఆశించదు, దేనిని కోరుకోదు. ప్రభువు కోసం మాత్రమే ఆలోచన చేస్తుంది, ప్రభువులో మాత్రమే ఉండాలని చింత కలిగి ఉంటుందన్నమాట. ఇంకొకరిని పడద్రోసి నేను హ్యాపీగా ఉందామని అనుకోదు ఆ సృష్టి. ఒకరిని తక్కువ చేసి నేను హెచ్చిపోదామని అనుకోదు ఆ సృష్టి. గొప్ప సృష్టి అయినది, గొప్ప సృష్టి. ఇంత విన్నా మీకు ఒక చిన్న డెమో చూపించకపోతే అర్థం కాదని నా ఉద్దేశం. 5 నిమిషాలుంటే 5 నిమిషాల్లో ముగించేసుకుందాం. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను